కాలంలో మోడీ తీసుకున్న ఇట్లాంటి విధానాలు కానీ పాలసీస్ కానీ మీకు బాగా హైలైట్ అనిపించిన ఒక 3 చెప్పమంటే ఏం చెప్తారు సార్? ముద్రా లోన్ ఒకటి. ఓకే. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. మూడోది ఆయన చేసిన సీనియర్ సిటిజన్స్కి హెల్త్ 5 లక్షలకి పేదోళ్ళకు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి మన దగ్గర ఆరోగ్యశ్రీ అని ఉంటుంది, కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి వస్తున్నప్పుడు ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఇట్లాంటి చాలా మటుకు మోదీగా చేస్తారు. కానీ ఈ 3 ముద్ర ఇస్ వెరీ వెరీ చాలా ఇంప్రెసివ్. జన్ధన్ యోజన ఒకటి, ఎందుకంటే ఇప్పుడు మాట్లాడాం మనం దాని గురించి. 5 స్కీములు చెప్పొచ్చు, టాప్ మోస్ట్ స్కీమ్స్ విచ్ రియల్లీ హస్ క్రియేటెడ్ ఇంపాక్ట్. ఎందుకంటే 80 కోట్లు 60 కోట్లు అని చెప్పి చిన్న నంబర్ కాదు అదనమాట. సో ఇంపాక్ట్ అక్కడ ఉంటుంది. ప్రజల జీవితాల్లో మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేశారా లేదా అది. ఈవెన్ ఆపోజిషన్ పార్టీస్ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా జన్ధన్ యోజన వాడుకుంటున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇది ఎందుకు చేయలేదు ముందు? వందే భారత్ ట్రైన్లు నడుస్తున్నాయి, ఎందుకు వందే భారత్ ముందు మన దగ్గర ఉండే కదా టెక్నాలజీ, ఎందుకు చేయలేదు? ట్రాక్ల స్పీడ్లు పెంచాలి ఉండే, ట్రాక్స్ రీప్లేస్ చేయాలి. మన దగ్గర ఉన్న ట్రాక్లు దీనికన్నా ముందు 110 కిలోమీటర్లు నడుస్తుండే. ఈ ట్రాక్లు వందే భారత్ నడవాలంటే మినిమం 180 ఉండాలి. దాన్ని మొత్తం ట్రాక్స్ రీప్లేస్ చేయాలి, అది చేశారు. దాని తర్వాత ట్రైన్స్ తయారు చేశారు. ఇప్పుడు వందే భారత్ స్టార్ట్ చేస్తూ చాలామంది అడిగారు, కొంతమంది ఎవరు వెళ్తారు దీంట్లో అంత డబ్బులు కట్టేది, మీకు టికెట్ దొరకదు ఇప్పుడు, అది పరిస్థితి అన్నమాట. సో పీపుల్ ఆర్ ప్రిపేర్ టు పే. హైవేస్ చూడండి, నేషనల్ హైవేస్ కిలోమీటర్ పర్ డే ఎంత ఉండే ముందు ఎంత ఉంది ఇప్పుడు. చాలా మటుకు ఇట్లాంటి డిఫరెన్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్లు ఎన్ని ఉన్నాయి ముందు, ఇప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మనకి.